హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. వేద మంత్రాలు రాక్షసత్వాన్ని అణిచివేయగల శక్తి స్వరూపాలు. త్రేతాయుగంలో ఋషులు రామనామమును స్మరించుకుంటూ వచ్చినప్పుడు రాక్షసులు వారికి అనేక విధాలుగా ఆటంకాలు కల్పించారు. భగవన్నామమును స్మరించే వారిని నిరంతరం రాక్షసులు వెంటాడుతూనే ఉంటారు. కొన్ని నిమిషాలు రామ రామ అని స్మరించేటప్పటికీ రాక్షసులు వచ్చి ఆ రామనామాన్ని మరపింపచేయడానికి ప్రయత్నిస్తారు. యజ్ఞయాగాది క్రతువులకు అడ్డు తగులుతూ ఉంటారు. కనుకనే విశ్వామిత్రుడు తన యాగ సంరక్షణార్థం రామలక్ష్మణులను కొనిపోయాడు. రామలక్ష్మణులు రాక్షసులతో పోరాడి విజయాన్ని సాధించారు. వేద మంత్రాలు మానవునిలోనున్న రాక్షసత్వాన్ని బయటికి లాగి పారవేయగల శక్తి కలిగినవి. ఈ ఘట్టము నిరూపిస్తుంది. రాక్షసత్వాన్ని అణచి దైవత్వాన్ని అభివృద్ధిపరిచి లోకానికి శాంతి చేకూర్చడానికి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు కంకణం కట్టుకున్నారు. 4 వేదములే ఈ 4 స్వరూపాలను ధరించి లోకానికి శాంతి చేకూర్చాయి. కాబట్టి ఇవి కేవలం మంత్రస్వరూపాలు కావు, సాకార స్వరూపములే. అట్టి ఆకారములనే దైవస్వరూపాలుగా భావించి ఆ త్రేతాయుగం నందు మంత్రతంత్రములను అభివృద్ధిపరుస్తూ వచ్చారు. కానీ యుగములు మారే కొలది మానవుల ప్రవర్తనలు మారుతూ వచ్చాయి. ఈనాటి మానవునికి మంత్రస్వరూపమే తప్ప సాకారతత్వము జతగా రావటం లేదు. ఒక్కొక్క మంత్రమునకు ఒక్కొక్క అంతరార్థం ఉంటున్నది. ఇట్టి తత్వమును గుర్తించి వర్తించినప్పుడే రాక్షసత్వాన్ని దూరం చేయడానికి తగిన పటుత్వం చేకూరుతుంది. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ సాయిరామ్.